నెల 15వ తారీఖు నాడు రవి యొక్క సంక్రమణం జరగబోతూ ఉన్నది. మిథున రాశిలోకి రవి ప్రవేశం చేయడము, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రంలోకి రవి ప్రవేశం చేసినటువంటి దాన్ని బట్టే మన ఋతుపవనాలు, వర్షము ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. చాలా కీలకమైనటువంటి రాశి మిథున రాశి. అందులోకి రవి ప్రవేశం చేయడం వల్ల దాదాపుగా 4 రాశుల వారికి విపరీత రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ జూన్ 15వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు దాదాపుగా ఒక నెల రోజుల పాటు, ఈ 30 రోజుల పాటు రవి ఒక్కొక్క డిగ్రీ చొప్పున ఆ నక్షత్రము ఆ రాశి యందు సంక్రమణం చేస్తారు. కాబట్టి ఆ రాజయోగాన్ని పొందబోతూ ఉన్నటువంటి రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది మేషరాశి. తృతీయ స్థానమందు రవి సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా ప్రభావితం చెందుతాయి. జన్మ కుజుని యొక్క సంచారంతో అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి ఆకస్మిక ప్రమాదాలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మేషరాశి వారికి ఇది చాలా ఉపశమనం కలగజేస్తుంది. ఈ నెల రోజుల పాటు రవి శత్రు బాధల నుండి దూరం చేస్తారు, అలాగే అనారోగ్య సమస్యల నుండి దూరం చేస్తారు, ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తారు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి కారణమవుతూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి తర్వాత సింహరాశి వారికి రవి లాభస్థానమందు ఆయన సొంత రాశికి ఆయన ఉపయోగపడబోతూ ఉన్నారు. ఎందుకంటే సింహరాశి వారికి 12వ స్థానంలో 3 గ్రహాలు ఉండడం, అష్టమంలో శనేశ్వరుడు ఉండడం, రాహు సప్తమంలో జన్మకేతు ఉండడం, ఇలా మొత్తం అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి సమయంలో ఈ రాశి వారికి రవి బలం చాలా ముఖ్యం. తద్వారా రవి యోగాన్ని కలగజేసి నెల రోజుల పాటు సింహరాశి వారికి గొప్ప విపరీత రాజయోగాన్ని అందిస్తూ ఉంటారు. ఇక 3వ రాశి కన్యారాశి. దశమ స్థానమందు రవి విపరీత రాజయోగాన్ని కలిగించబోతూ ఉన్నారు. దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం దశమ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకోబోతూ ఉన్నారు కన్యారాశి వారు. ఇక చివరాఖరి రాశి ఏదైతే ఉన్నదో అది మకర రాశి. షష్ఠస్థానమందు రవి యోగించడం వల్ల వీరికి ఉండేటువంటి రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు తగ్గుముఖం బట్టి అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి మకర రాశి వారు వెళ్ళబోతున్నారు. ఈ 4 రాశుల వారికి జూన్ 15 నుండి జూలై 15 వరకు రవి తన యొక్క విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. జూన్ నెల 15వ తారీఖు నాడు రవి యొక్క సంక్రమణం జరగబోతూ ఉన్నది. మిథున రాశిలోకి రవి ప్రవేశం చేయడము, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రంలోకి రవి ప్రవేశం చేసినటువంటి దాన్ని బట్టే మన ఋతుపవనాలు, వర్షము ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. చాలా కీలకమైనటువంటి రాశి మిథున రాశి. అందులోకి రవి ప్రవేశం చేయడం వల్ల దాదాపుగా 4 రాశుల వారికి విపరీత రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ జూన్ 15వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు దాదాపుగా ఒక నెల రోజుల పాటు, ఈ 30 రోజుల పాటు రవి ఒక్కొక్క డిగ్రీ చొప్పున ఆ నక్షత్రము ఆ రాశి యందు సంక్రమణం చేస్తారు. కాబట్టి ఆ రాజయోగాన్ని పొందబోతూ ఉన్నటువంటి రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది మేషరాశి. తృతీయ స్థానమందు రవి సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా ప్రభావితం చెందుతాయి. జన్మ కుజుని యొక్క సంచారంతో అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి ఆకస్మిక ప్రమాదాలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మేషరాశి వారికి ఇది చాలా ఉపశమనం కలగజేస్తుంది. ఈ నెల రోజుల పాటు రవి శత్రు బాధల నుండి దూరం చేస్తారు, అలాగే అనారోగ్య సమస్యల నుండి దూరం చేస్తారు, ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తారు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి కారణమవుతూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి తర్వాత సింహరాశి వారికి రవి లాభస్థానమందు ఆయన సొంత రాశికి ఆయన ఉపయోగపడబోతూ ఉన్నారు. ఎందుకంటే సింహరాశి వారికి 12వ స్థానంలో 3 గ్రహాలు ఉండడం, అష్టమంలో శనేశ్వరుడు ఉండడం, రాహు సప్తమంలో జన్మకేతు ఉండడం, ఇలా మొత్తం అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి సమయంలో ఈ రాశి వారికి రవి బలం చాలా ముఖ్యం. తద్వారా రవి యోగాన్ని కలగజేసి నెల రోజుల పాటు సింహరాశి వారికి గొప్ప విపరీత రాజయోగాన్ని అందిస్తూ ఉంటారు. ఇక 3వ రాశి కన్యారాశి. దశమ స్థానమందు రవి విపరీత రాజయోగాన్ని కలిగించబోతూ ఉన్నారు. దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం దశమ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకోబోతూ ఉన్నారు కన్యారాశి వారు.
ఇక చివరాఖరి రాశి ఏదైతే ఉన్నదో అది మకర రాశి. షష్ఠస్థానమందు రవి యోగించడం వల్ల వీరికి ఉండేటువంటి రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు తగ్గుముఖం బట్టి అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి మకర రాశి వారు వెళ్ళబోతున్నారు. ఈ 4 రాశుల వారికి జూన్ 15 నుండి జూలై 15 వరకు రవి తన యొక్క విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు.